నమస్కారం, గాలి వార్తలకు స్వాగతం. నా పేరు గాలి కన్నారావు. ముందుగా హెడ్లైన్స్. పట్టణం నడిఒడ్డున పంది దారుణ హత్య, తలని మొండాన్ని వేరు చేసిన దుండగులు. హైదరాబాద్ లో బంద్ కారణంగా మందు దొరకలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం. దోమ పడిన దోష తిని ఒక వ్యక్తికి అస్వస్థత, హోటల్ ముందు అప్లోల ఆందోళన. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదాలు, ఆగి ఉన్న సైకిల్ ని నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తి సైకిల్ ఢీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరం నడి ఒడ్డున ఒక పంది దారుణ హత్యకు గురైంది. ఆ పంది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాన్ని హత్య చేయాల్సిన అవసరం ఏంటి, అందరూ చూస్తుండగానే ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. ఒకసారి వివరాల కోసం మా ప్రతినిధి మురళిని మళ్ళీ సంప్రదిద్దాం. హలో మురళి. హలో గన్నారావు. మురళి. గన్నారావు, నగరం నడిగొడ్డున పొద్దున దారుణ హత్యకు గురైంది ఓ పంది. అవునవును, చాలా బలిష్టంగా ఉంది పంది కూడా. తలని మొండాన్ని వేరు చేశారు. అవును, అది చాలా దారుణంగా కన్నారావు. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము, ఈ పందిని చూసాము. పంది బాగా బలిసి ఉన్నది. దీని తలని మొండాన్ని వేరు చేశారు. ఇప్పటికే అందరూ జనాలు గుమ్మిగూడారు. భయాందోళన, ప్రజలందరూ భయాందోళనగా ఉన్నారు. ఇప్పుడే రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు ఎందుకు ఇలా ఈ దారుణ హత్య జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరికీ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా? పంది గురించి మాత్రం డీటెయిల్స్ ఇంకా ఇంతవరకు అందలేదు గన్నారావు. ఈ పంది మాత్రం పక్క ఇంతవరకు ఎప్పుడు చూడలేని కొంతమంది అంటున్నారు. ఇది అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందని కొంతమంది అంటున్నారు. ఈ చెట్లలో ఒక్కసారి కనిపించిందని కొంతమంది అంటున్నారు. నిన్న సురక్షితంగా అటు ఇటు తిరిగిన పంది మా పిల్లవాడు. హలో హలో, వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ ఏం కట్ అవ్వట్లేదు, నాకు క్లారిటీగానే ఉంది. మీకు వివరాలు ఇవ్వంటే వివరాలు ఇవ్వని చెప్పు, అంతేగాని వాయిస్ కట్ అవుతుంది అది కట్ అవుతుందని ప్రతిసారి తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నించుకో. ఎందుకన్నారో నాకు ఇప్పుడు ఏం గుర్తురా. పంది సుమారు ఎన్ని కేజీలు ఉంది? 10 కేజీలు అంటే దాదాపు 75 కేజీలు దాకా ఉంటుందని అంటున్నారు. పంది చాలా పెద్దగా ఉంది గన్నారు. నేనే చూసా. చాలా పెద్దగా ఉంది అంటున్నావు. 75 కేజీలు ఎట్లా ఉంటుందయ్యా? అంటే 75 కిలోలు ఉన్నదని ప్రజలు అంచనా వేస్తున్నారు. కొలిసి చూస్తానా ఏంటి? అంటే పాత కక్షలో ఉన్న పందికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? వాటి రికార్డ్స్ ఏంటి, అసలు దాని గత జీవితం ఏంటి? అంటే పంది యజమాని ఇందాకే వచ్చాడు. అది అపురూపంగా పెంచుకున్న పందిని ఈ విధంగా దారుణ హత్య గురయ్యేసరికి అతను షాక్ గురితిన్నారు. ప్రతిపక్ష వాళ్ళ ఆపోజిట్ వ్యక్తులు. ఒక్కసారి ఆ యజమానికి సంప్రదించడానికి ట్రై చేస్తావా మురళి? ఎవరికి? యజమానా? ఒక్క సెకండ్ బాబు, ఈ ఒక్కసారి మా వాళ్ళతో మాట్లాడతాను. హలో బాబు. సారు, నా పంది చచ్చిపోయింది కదా సారు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కదిలించడం మంచిది కాదని తెలుసు, కానీ కొన్ని వివరాలు మాకు ఖచ్చితంగా కావాల్సింది. అసలు పంది ఏ టైంలో బయటకు వచ్చింది? పొద్దున బయట ఏమన్నా దొరుకుతుందని బయటకు చూసారు. అంటే రోజు వస్తూ ఉంటుందా బయటకు? రోజు పొద్దున ఇడిచి పెడతా కదా సార్. బయట అంతా క్లీన్ చేసేస్తాయి మా పంది పోరాయాలు. బయట మీకు సంబంధించినంత వరకు, పందికి సంబంధించి కానీ మీకు సంబంధించినంత వరకు పాత కక్షలు ఉన్నాయా? మా ఆపోజిట్ మా పంది వాళ్ళు ఇంకో పరక ఉన్నాయి సార్. వాళ్ళకి ఇట్లా చంపిర్రు, మరి ఎవరు చంపిర్రు అర్థమైతలేదు సార్. పొద్దుగాల ఊరంతా క్లీన్ చేస్తారు. సరే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ పంది హత్య మీద. మరిన్ని వివరాలు మరి కాసేపట్లో కానీ లేకపోతే నెక్స్ట్ బులెటిన్ లో కానీ మీకు అందే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ హెడ్డింగ్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ లో బంద్ కారణంగా మందు దొరకలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆ వ్యక్తికి గల కారణాలు, అసలు మందు ఎందుకు దొరకలేదు, బంద్ రోజు ఖచ్చితంగా మందు దొరుకుతుందన్న విశ్వాసంతో తను ఉన్నాడు, కానీ ఎందుకు దొరకలేదు అని ఒకసారి కనుక్కుందాం. ఆయన ప్రస్తుతం సెల్ టవర్ పైన ఉన్నాడు. హలో బాబు. చెప్పండి సార్. ఆల్రెడీ తాగినట్టు ఉన్నావు కదయ్యా, మళ్ళీ బంద్ దొరకలేదని టవర్ ఎక్కడం ఎందుకు? ఏదైనా సరే తెచ్చుకున్న మందు కొర్రైనాను. ఈ రోజు చూస్తే ఎందుకన్నా ఓపెన్ చేయలేదు. ఎవరు వెళ్తారు టవర్ ఎక్కుతున్నారు. నేను ఎందుకు కదా సార్ బాబు నన్ను మాట్లాడినమ్మా. ఇప్పుడు బంద్ కదా, బంద్ రోజు అంటే మందు దొరకదని ఖచ్చితంగా తెలుసు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ముందు రోజు కొంచెం కొనుక్కొని పెట్టుకోవాలి కదా. కొనుక్కురా నేను ముందు చూపున్నా సార్. నాకు నేను అనుకునే కూర అనుకున్నా
పొద్దుదల అయినా నా పిల్లం వచ్చింది బకెట్లో నిలబెట్టి ముఖం మీద వచ్చింది మొత్తం తీయండి సార్. మొత్తం తీస్తే మళ్ళీ పచ్చికంజ రావాలి సార్. పచ్చికంజ రావాలని దుకాణం పోతే దుకాణం బంద్ సారు. రోడ్లు బంద్ చేయర్రి, ఆటోలు బంద్ చేయర్రి, అన్ని బంద్ చేయరు. కానీ మందు ఏం చేసింది సార్? మందు సర్కారు చూపించే మందులు పనిచేస్తారు సార్. ఇప్పుడు మందు నాకు దొరకపోతే ఎవరెక్కి దుంకుతుంది సార్. ఏమైనా మంచిదే. ఇప్పుడు మందు దొరకలేదు కరెక్టే, ప్రభుత్వానికి నువ్వు ఇచ్చే ఘనత ఏంటి ఈ టవర్ ఎక్కినందుకైనా? మీరు ఎప్పుడైనా బంద్ ఉంటే ఏమైనా బంద్ పెట్టుకోర్రి, కూరగాయలు బంద్ పెట్టుకోర్రి, బియ్యం బంద్ పెట్టుకోర్రి, మందు మాత్రం బంద్ పెట్టుకోవద్దు. నాకు ఇప్పుడు మందు ఎమ్మెల్యే రావాలి బాబు, లేదు ఎమ్మెల్యే రావాలి ఇప్పుడు బాబు. నేను దుక్కుతే ఇప్పుడు. దోమపడిన దోశ తిని హోటల్లో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అంతేకాదు తనకు సంబంధించిన అప్పులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోటల్ ముందు ఆందోళనకు దిగారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కుందాం. హలో హలో, అక్కడ పరిస్థితి ఏంటమ్మా? గన్నారావు గారు, ఇందాకే వచ్చాం సార్. టీలు కాఫీలు తాగాము, చూస్తున్నాము. అదే హోటల్ తాగాము. అదే హోటల్లో ఎట్లా తాగారు? ఆల్రెడీ ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడంటే అదే హోటల్లో బాగుంటుంది. మరి అదేందో మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ హోటల్లో ఎక్కువ ఏం లేవు సార్. ఏదో అయితే ఏమైతే అంతే చూసుకొని వడగట్టుకునేది ఆయన. కానీ మ్యాటర్ ఏంటో చెప్పు, ఇప్పుడు ఏం కావాలి? ఏం లేదు, ఇప్పుడు అస్వస్థతకు గురైన వ్యక్తి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాడు, కోలుకునే అవకాశం ఉందా, కోలుకుంటే ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు, కోలుకున్న తర్వాత మిగతా వాళ్ళు అప్పులు తీరుస్తాడా, అప్పులలో ఆందోళన ఎలా ఉంది, ఇవన్నీ వివరాలు కావాలి. గన్నారావు గారు, అయితే ఇతను మార్నింగే వచ్చి రోజు దోశ తిని వెళ్ళడం అలవాటట. సో వచ్చాడు, దోశ తిన్నాడు. తినేటప్పుడు ఏమో చేతికి బ్లాక్ గా కనిపించిందంటే దాన్ని తీసి పక్కకు పెట్టాడట. మరి తర్వాత తినేసరికి బ్లాక్ పక్క పెట్టింది మాత్రం లేదట. బహుశా తిని ఉంటాడు. తిన్న ఒక 30 నిమిషాలకే వామిటలు, విరోచనాలు అన్ని జరిగాయట. తీసుకుని ఆ ప్రభుత్వ హాస్పిటల్లో పడేశారు. సో అతను అంటున్నాడు, దోమ పడిన దోశ తినడం వల్లనే నాకు ఈ అవస్థ జరిగింది. ఇతని చాలా మంది ఇతనికి అప్పులు ఇచ్చారు. అప్పులు అందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. ఇతను పోయినట్టే మా అప్పులు ఎవరు తీరుస్తారని అప్పులు అందరూ హోటల్ దగ్గరికి వచ్చి. ఇంతకీ ఆయన పేరేంటి? దోమపడ్డ దోశ తిన్న పుల్లారావు ఏరియా ఏరియా అంటే ఇక్కడే మన మల్కంపేట ఉన్నదా, మల్కంపేట పక్క వీధి, అక్కడ పక్క ఫస్ట్ స్టార్టింగ్ కానీ ఎంట్రన్స్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది చూడు. హోటల్ పక్కన కాకుండా పక్కన అంతే కదా? రైట్. ఎందుకు నాయన పుల్లారావు నాకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఉంది. పుల్లారావు సరే సీరియస్ గా ఉన్నది. నీకు ఎంత ఇవ్వాలి ఏంటి? నాకు 2-3 వేలు నాకు అయితే బొక్కే. హలో గన్నారావు, ఇప్పుడు మనం మ్యాటర్ అది కాదు. అట్ట కాదు, నాకు అసలు డబ్బులే మ్యాటర్. ఇప్పుడు నాకు ఆయన కోలుకునే దాకా అంటారు, నాకు అదో రకంగానే ఉంటది. ఇప్పుడు నీకు పని అయినట్టు ఇక్కడ అటు ఇటు ఉన్నట్టున్నది. దోమ చాలా విషయమైన దోమ ఉన్నట్టున్నది. ఇక్కడ వీళ్ళు కూడా అందరు బాగా ఆందోళన ఉన్నారు. ఇక్కడ ఉన్నారు అక్కడ అప్పుడు చాలా మంది ఉన్నారు. మాట్లాడతావా? మాట్లాడు. హలో, ఎవరు నీ పేరేంది? నా పేరు సుబ్బారావు. సుబ్బారావు, నేనయ్య గన్నారావు. లాస్ట్ టైం మన పుల్లారావు అప్పుల మీటింగ్ పెట్టినప్పుడు కలిసిందే. గన్నారావు గారు బాగున్నారా? లాస్ట్ టైం ఇచ్చేస్తున్నారు, పోయిన వారం వేయలేదా? ఏమి ఇవ్వలేదు సార్, నాకు ఇచ్చేది ఉన్నాయి, పైసలు ఇచ్చేది. నాకేం చెప్పిందంటే పోయిన వారం ఇంటికి వెళ్తే ఇప్పుడే వీడు వస్తే ఇచ్చాను సుబ్బారావు, నీకు వచ్చే వారం ఇస్తా. సుబ్బారావు క్లియర్ అయిపోయింది. నాకేం చెప్పింది తెలుసా? మీకు ఇచ్చా అని చెప్పాడు. అటు అందరికి ఒకరికి ఇచ్చా అందరు చెప్పి చూచే గుమ్మాయిస్తుంది మన అందరు. నిన్నావా? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడే అదే పరిశాన్ ఉన్నది. వచ్చే నెల ఇప్పటికంటే సుబ్బారావు నేను అంటున్నాను ఏంటంటే వాడు ఈసారి కోలుకుంటారు, నాకు వదిలి పెట్టండి అయ్యా, నెక్స్ట్ టైం మీరు అందరు తీసుకుంటారు. ఇప్పుడు మీకు వదిలిపెడతాం, మీ అందరం సపరేట్ కూర్చొని మీకు ఇడిచి పెడతాం, మీరు అప్పులు తీసుకోరి, మేము అందరం పిచ్చోలేక అవుతాం. వచ్చే నెల మా బిడ్డ పెళ్లి ఉన్నది. బిడ్డ పెళ్లి మీకు ఎంత అలాగే 2,50,000 2,50,000 వడ్డీ 2-3 వేలు నెలకి. వడ్డీలు పక్కకి అసలు అసలు ఇప్పుడు ఇస్తున్న తర్వాత విషయం, వడ్డీలు కూడా కట్టట్లే. నువ్వు పరిచయం కాకు, నన్ను పరిచయం పెట్టకు. ఫస్ట్ నాకు ఇచ్చినాక నువ్వు కథలు వరకు విన్నావా? నీకో సుబ్బారావు, నీకు పిల్లగాడు కూడా ఉన్నాడు, వాడు పిల్లగాడు పెళ్లి చేసుకుని ఆ కట్నంతో పిల్ల పెళ్లి చేసుకో. అంతేగాని పిల్లరావు విషయంలో మాత్రం
నువ్వు మళ్ళీ బాగుంది చెప్తున్నా ఈ హోటల్ యజమాని పట్టుబట్టి కొట్టేందుకు రెడీ అయినా తర్వాత నీ దగ్గర దిమ్మడి ఇదిగో చెప్తున్నా బాగుండదు పుల్లారావు నాకు తీర్చిన తర్వాత మీ అన్నవి తీరుస్తాడు. లేదు 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 నువ్వు ఏదైనా మంచిదే. ఇప్పుడు ఆగు నీ సంగతి ఉన్నది ఆగు. మీ స్టూడియోకి వచ్చి నేను దిమ్మడి నువ్వేమైనా చేసుకోయా నాకు పుల్లారావు అప్పు తీరుస్తాడు. మా ప్రతినిధికి ముందు ప్రతినిధి పట్టుబడదంతా ఇప్పుడు ఆగు మీకు ఒకసారి ప్రతినిధికి ఇదంతా కాదు. హలో అదిగో ఎవరికైనా అప్పులు తీరుస్తాను ఏం చేసినా అంతా కాదు కానీ నువ్వు అప్పులు ఎవరికైనా తీరిస్తే మాత్రం ముందు నాకు ఫోన్ చేయి. నా పర్సనల్ నెంబర్ ఉంది కదా. లేదు నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు. అంత కాదు నువ్వు నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేయి నాకు వచ్చే దాంట్లో షేర్ చేస్తా అవసరం అయితే ఉంటా బాయ్. అబ్బాయి పట్టణంలో రోజు రోజుకి ట్రాఫిక్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఆగి ఉన్న సైకిల్ ని నడిపించుకుంటూ ఓ వ్యక్తి సైకిల్ తో వచ్చి ఢీకొట్టాడు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రతినిధి ఉన్నాడు, ఒక్కసారి కాంటాక్ట్ అవుదాం. హలో హాయ్ గుడ్ మార్నింగ్ గన్నారావు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు ఆగి ఉన్న సైకిల్ ని అసలు నడిపించుకుంటూ వచ్చి సైకిల్ ఢీకొడితే ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలు కాటనంటయ్యా. హెడ్ లైన్స్ లో ఉంది. అయితే గన్నారావు గారు ఒక మ్యాటర్ ఏంటంటే చాలా స్పష్టంగా వినాలండి. ఈ మ్యాటర్ చాలా స్పష్టంగా వినాలి. స్పష్టంగానే వింటున్నాం, వినొద్దన్నా వినాలి, అదే మా జాబు. దానికి మళ్ళీ స్పష్టంగా చెప్పు. అయితే మ్యాటర్ ఏంటంటే రోడ్డు పక్కన సైకిల్ ఆగి పక్కగా అలా పెట్టి ఒంటిగానే ఒక వ్యక్తి వెళ్ళాడు. సో అది చూడకుండా నడుచుకుంటూ ఒక వ్యక్తి సైకిల్ నెట్టుకుంటూ తన సైకిల్ పంచర్ అయింది నెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంతలో పక్కన బైక్ వెళ్తూ హారన్ సౌండ్ చేసింది. సో దాన్ని చూసి ముందరికి వెళ్ళేసరికి ఆగి ఉన్న సైకిల్ ని ఈ సైకిల్ ఢీకొంది. ఈ నడుచుకుంటూ వెళ్తున్నాడే ఆ సైకిల్ ఢీకొంది. రెండు సైకిల్ కింద పడ్డాయి. మ్యాటర్ అంతే అప్పుడే ఒక్కరికి చిన్న గాయాలు కూడా తాకలేదు. కానీ కింద పడగానే ఆ ముందట ఆగున్న సైకిల్ వ్యక్తి వచ్చి ఈ పడేసిన సైకిల్ వ్యక్తిని రెండు ఈడ్చి కొట్టాడండి. మ్యాటర్ ఏం అడగకుండా నా సైకిల్ పడేస్తామని కొట్టాడు. వీడు కొట్టాడు, వాడు కొట్టాడు, వీడు కలుపులో కొట్టాడు, వాడు నడు మీద కొట్టాడు, ముక్కు మీద కొట్టాడు, మూతి మీద కొట్టాడు. కాటి చూసేసరికి రక్తాలండి, తీవ్ర గాయాలు. ఇద్దరు తీసుకుపోయి అంబులెన్స్ పడేసి తీసుకుపోయి. అంటే వీళ్ళకి దెబ్బలు తగిలింది ప్రమాదంలో కాదు, వీళ్ళు కొట్టుకున్నందుకు. తీవ్ర గాయాలు. మరి ఈ విషయంలో చర్చకు మంత్రిని పిలిచాం కదయ్యా, నాకేం నాగేశ్వరరావు అని. సరే పిలిచినందుకు ఇంకేదో చేద్దాంలే. అయితే ఇప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడతా అంటే మాట్లాడిస్తాం. వీళ్ళిద్దరు ఉన్నారు, మాట్లాడి మరి అక్కడ దాకా వెళ్ళినావు కదా. నాకు కూడా అదే ఉంది, కొంచెం జల్దీ కానీ పెద్ద బాగా స్టోరీలు పెడతాయి. నాకు ఇంటికాడ పని, నువ్వు గంట సేపు మాట్లాడినట్టు నేను ఊకొని చెప్తాను. అయ్యా మనకి బులెటిన్ జనరల్ హాఫ్ అన్ అవర్ రావాలి. బాబు ఒకసారి మాట్లాడు. హలో బాబు. సార్ ఇప్పుడు వాడు వచ్చేది గుద్దాడయ్యా, గుద్దితే ఇక్కడి నుంచి వాడిని బయటకు పంపించేదానికి కొట్లాడుకుంటా కూర్చుంటారా? సార్ నేను బంగారం అపురూపంగా చూసుకున్నాడు సైకిల్ సార్. పొద్దున లేచి మొత్తం కడుగుతా. నువ్వు అపురూపంగా చూసుకుని ఉండొచ్చు, వాడు కొట్టిన దానికి వెళ్తా అంతో ఇంతో కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. కానీ మీ ఇద్దరు తన్నుకున్న దానికి రెండు సైకిల్ పనికి రాకపోయినాయి కదా. సైకిల్ నా కొడుకు లెక్క, నా సైకిల్ నా కొడుకు లెక్క సార్. సూపర్ పెంచుకుంటే సార్ సూపర్ మంచిగా చూసుకుంటా. పొద్దుగా లేదా కడుగుతా తోడుతా. మీకేదా సార్ నా సైకిల్ గురించి మీకే తెలుసు? నరకలే సంతోషపడరు సార్. నరకుతా ఇప్పుడు ఆడెక్కడ దొరకలేడు. ఇప్పుడు మన సైకిల్ చేతిలో ఉన్నాడు, తొక్కుంటే వెళ్ళాలి, నడిపించుకుంటూ వెళ్ళినావు. సరే నడిపించుకుంటూ వెళ్ళి మరి వాడి సైకిల్ కింద గుద్దావు సార్. నీ చూలే సార్, పక్కన చెల్లి బైక్ వస్తాను కుయ్యమన్నది. కుయ్యమనగానే అడిగి చూసినా కిట్టుకొని అట్టుకొని కుదిరి గుద్దాగానే కింద వాడు దిమ్మడమడచ్చి కొట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి సార్, మీకు ఏం చెప్తే ఇంటారు, మీరు ఏం చెప్తే నా తెలియదు సార్. నన్ను కొట్టుడే కావాలి, నన్ను కొట్టి మరి కొట్టుకున్నారు. సైకిల్ వెళ్ళి ఆ టైర్లు మొత్తం దిగేసి పడేసినట్టుగా. అవును సార్, కోపాలు ఎన్నో చేస్తాం. మరి సైకిల్ అంటే ఇష్టం అన్నావు కదా. అరే నా సైకిల్ చేయలేదు సార్, ఆరు సైకిల్ చేసిన. నా సైకిల్ ఆడు చేసిన, ఆరు సైకిల్ నేను చేసిన. ఇప్పుడు ఇద్దరికి సైకిల్ లేవు, ఇద్దరు సైకిల్ లేవు. ఏం లేవు. మంచిగా ఉందయ్యా. ఓకే మరి ఉంటా. ఈ రోడ్డు ప్రమాదాలపై మనతో మాట్లాడడానికి మరి కాసేపట్లో నాగేశ్వరరావు మన స్టూడియోలో ఉంటాడు. ఈ లోపల చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్ టు గాలి వార్తలు.